నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమను టీవీ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. నీ పిల్లలతోనైనా మీరు మాట్లాడండి. ఈ కార్యక్రమం నీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. మానవ జీవితంలో శ్రమలు వస్తూ ఉంటాయి. అలాని శ్రమలలోనే మన జీవితాలు ఉండవు. శ్రమ కలిగినప్పుడు మన జీవితాలు ఇందులోనే కూరుకొని పోతాయి అనుకుంటాం. కానీ శ్రమలలో నుంచి మరలా మనం బయటికి వస్తాం. మరలా ఆనందము, సంతోషము, సమాధానము మన జీవితాలలో ఉంటుంది. ఈరోజు నవ్వుతున్న మనం రేపు ఏడవచ్చు. ఈరోజు ఏడుస్తున్న మనం రేపు నవ్వచ్చు. సుఖదుఖాలు చక్రము లాంటివి. ఒక చక్రము ఎలా తిరుగుతూ ఉంటుందో మనిషి జీవితంలో సుఖము తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత మరలా సంతోషము, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. కానీ శ్రమలలో మనం ఎలా ఆలోచించగలుగుతున్నాం, శ్రమలలో మనం ఎలా ఉండగలుగుతున్నాం అన్నదే చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవునిలో ఉంటున్న మనము దేవుని వాక్యములోనికి వెళ్ళి ప్రవక్త అయిన ఇర్మియా జీవితాన్ని మనం చూడగలిగితే, ఇర్మియా గారి జీవితంలో కూడా కష్టాలు, కన్నీళ్ళు, పరిస్థితులు, ఇవన్నీ దుఃఖము మనకు కనపడుతుంటాయి. అలాని ఆ దుఃఖము కలకాలం ఉందా? లేదు. సుఖదుఖాలు వచ్చి వెళ్ళిపోతున్నాయి అన్నట్లుగా ఇర్మియా గారి జీవితంలో కూడా సుఖదుఖాలను గురించి ఆలోచించగలిగితే, బెన్యామీను దేశమందలి అనోతు ప్రాంతములో కాపురమున్నవారు ఇర్మియా గారు. ఇర్మియా గారి నాన్నగారి పేరు హిల్కియా యాజకుడు. ఇర్మియా గారి పట్ల దేవుని సంకల్పం, తల్లి గర్భములో నీవున్నప్పుడే నేను నిన్ను ప్రవక్తగా నియమించి తిని అని తన అనాది కాలపు సంకల్పాన్ని దేవుడు ముందుగానే తెలియజేశాడు. దయచేసి ఇర్మియా గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి ముందుకు వెళదాం. బెన్యామీను దేశమందలి అనోతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. బెన్యామీను దేశము, అనాతోతులో కాపురము. తండ్రి గారి పేరు హిల్కియా యాజకుడు. ఇర్మియా గారి పట్ల దేవుని సంకల్పం దయచేసి మీరు చూడండి. 4వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవుని సంకల్పం ఇర్మియా గారి పట్ల చాలా స్పష్టంగా కనబడుతున్న మాట మనం అర్థం చేసుకోగలం ఈ మాటలో. ఇర్మియా గారు ఇశ్రాయేలీలకు ప్రవక్తగా నియమింపబడ్డాడు. ఇశ్రాయేలీల పరిస్థితులు ఎలా ఉన్నవి అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, దేవుణ్ణి విడిచిపెట్టిన స్థితి. ఐగుప్తు దేశము నుండి దేవుడు ఆశ్చర్యకరముగా తీసుకుని వచ్చిన తరువాత, ఒక దేశాన్ని అనగా కానాను దేశాన్ని వారికి ఇచ్చిన తరువాత కృతజ్ఞత లేనివారై దేవుణ్ణి విడిచిపెట్టారు. ఇర్మియా గారు ప్రజలను హెచ్చరిస్తూ, మీ మీదికి కీడు వస్తుంది, మీరు చేసినది మంచిది కాదు, జీవము కలిగిన దేవుని వైపు తిరగండి అని ఇర్మియా గారు ఇశ్రాయేలీలకు ఎన్ని మాటలు చెబుతున్నా వారు పెడచెవినే పెట్టారు. ప్రియమైన వారలారా, దయచేసి కొన్ని మాటలు చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు
తొలగిపోవుచున్నారు. తిరుగుబాటు చేస్తున్నారు. ద్రోహము చేస్తున్నారు. విడిపించిన దేవుణ్ణి మరిచిపోయారు ప్రియమైన వారలారా. నమ్మక ద్రోహులను ఎప్పటికీ క్షమించకూడదని మనం మాట్లాడుతుంటాం కదా! మరి ఇశ్రాయేలులు చేసిందేంటి? జీవము గలిగిన దేవుని వైపుకు తమ హృదయాలు తొలగించుకొని, అన్యదేవతల వైపు తిరిగి హృదయపూర్వకంగా పాపము చేసే స్థితి. దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు, పంటలనిస్తున్నాడు, ఆనందాన్నిచ్చాడు అన్న సంగతులను మరిచిపోతూ పాపానికి తెగబడినట్లుగా కనపడుతున్నారు. తిరుగుబాటును, ద్రోహమును చేయు మనస్సు గలిగిన వారు అంటున్నాడు. ఇంకా దయచేసి మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 22, 23 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది. బూదిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటను వాడ నేర్చినవారు. అది ఒక క్రూర జనము. వారు జాలి లేనివారు. వారి స్వరము సముద్ర ఘోషవలె ఉన్నది. వారు గుర్రములెక్కి సవారీ చేయువారు. సీయోను కుమారి నీతో యుద్ధము చేయవలెనని వారు యోధుల వలె వ్యూహము తీరియున్నారు. దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి. ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము. ఇశ్రాయేలులు చేసిన తిరుగుబాటును బట్టి, ద్రోహమును బట్టి దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు అని ఇశ్రాయేలీలకు బోధిస్తున్నాడు ఇర్మియా గారు. ఒక జనము రాబోతుంది అన్నాడు. ఆ జనము ఎవరో కాదు, కల్దీయుల జనము. అనగా బబులోను మహా సామ్రాజ్యము, నెబుకద్నెజరు మీ మీదికి దండెత్తి రాబోతున్నాడు అని ఇర్మియా గారు హెచ్చరిస్తూనే ఉన్నాడు ప్రేమన వారిలారా. ఎంతగా బ్రతిమిలాడుతూ, ఎంతగా హెచ్చరిస్తున్నా ఇశ్రాయేలీలు ఇర్మియా గారి మాట వినడం లేదు. ఇర్మియా గారు ఎందుకు తాపత్రయపడుతున్నాడో అర్థం చేసుకోవాలి కదా! కానీ వినడం లేదు. ఇశ్రాయేలీల దుర్భరమైన పరిస్థితులను గురించి మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయములో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. 6వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను. నీవు నన్ను విసర్జించావు, నేను నిన్ను విసర్జిస్తున్నాను. దేవుణ్ణి విడిచిపెడితే దేవుడు నేను నిన్ను కూడా విసర్జిస్తున్నాను అన్నాడు. ఈ మాటలు విని భయపడి కన్నీళ్లతో ఉపవాస ప్రార్థనతో దేవుని వైపు తిరగాలి కదా! తిరుగుటలేదు ప్రేమన్న వారలారా ఇశ్రాయేలీలు. అబద్ధం అనుకుంటున్నారు. అది జరగదనుకుంటున్నారు. కల్దీయులు మీదికి రారు అనుకుంటున్నారు. మేము చెరలోనికి వెళ్ళము అనుకుంటున్నారు. ఇర్మియా గారు యెహోవా వాక్కును దృఢపరిచి బ్రతిమిలాడుతూ హెచ్చరిస్తున్నా వినడము లేదు ప్రేమన దేవుని పిల్లలారా. అబద్ధ ప్రవక్తలు కూడా ఇర్మియాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఇదే జరగబోతుంది, ఇదే యెహోవా వాక్కు అనే మూర్ఖత్వములోనికి వెళ్ళి నిజమైన దేవుని మాటను తృణీకరించే స్థితిలోనికి వెళ్ళిపోయి ఇర్మియా గారిని ఎంత ఇబ్బందుల పాలు చేస్తున్నారో చూడగలిగితే, ఒక ప్రవక్త తన ప్రజల కొరకు దేవుని మాటలు తెలియచేస్తున్నందుకు చాలా ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోయాడు ప్రియమైన వారలారా. దయచేసి లేఖనాలను చూడండి. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 15వ వచనము. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతన్ని కొట్టి బందీ గృహముగా చేసియున్న లేఖకుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. 21వ వచనాన్ని కూడా చూడండి. కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీగృహశాలలో ఇర్మియాను వేసి పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచు వచ్చిరి. ఇట్లు జరగగా ఇర్మియా బందీగృహశాలలో నివసించెను.
నెబుకద్నెజర్ రాజుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అనుకుంటున్నారు ఇర్మియా గారి మాటలను. ఒక ప్రవక్త తన ప్రజలకు దేవుని మాటలు తెలియజేసినందుకు ప్రవక్త పరిస్థితి మీరు చూసారా? శ్రమలలోనికి వెళ్ళిపోయాడు ఇర్మియా గారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం చెబితే మనుషులు వినరు కదా! అందుకే మనుషులకు ఇష్టమైన బోధకులు తయారయ్యారు ఈరోజు సమాజంలో. దేవుడంటే నాకిష్టమండి అని చెప్పేవారు కరువైపోయారు. మనుషుల పేర్లు చెప్పుకొని వారి మీదనే విశ్వాసముతో బ్రతుకుతున్నవారు అనేకులున్నారు ప్రియమైన వారలారా. దేవుని వైపుకు తిరగమని బోధకుడు చెబితే, బోధకుడు వైపు తిరిగే వాళ్ళున్నారు. బోధ కూడా మనుషులకిష్టమైనట్టుగా మారిపోయింది. అవును కదా! ఈరోజు సమాజంలో. మేము పలానా అయిన వారము, పలానా అయిన వారము, ఆయన దగ్గరికి వెళుతున్నాం, ఈయన దగ్గరికి వెళుతున్నాం అని ఈరోజు మనుషులు మాట్లాడుతూ ఉండటం నిజంగా ఎంత విచారకరము. బోధకులు కూడా సత్యాన్ని చెబితే మనుషులు గాయపడతారు అని వాళ్ళకిష్టమైనట్లుగా మాట్లాడటానికి అలవాటు పడ్డారు. చూసారా? ఇర్మియా నిజం చెబుతున్నప్పుడు ఇర్మియా అందరికీ చెడ్డవాడుగా కనపడుతున్నారు. అబద్ధమాడుతున్న అబద్ధ ప్రవక్తలు మాత్రం మాకు ఇష్టమైన వారు అనుకున్నట్లుగా మారిపోయారు ప్రియమైన వారలారా. మేలు కోరి స్నేహితుడు గాయము చేస్తాడు, పగవాడు లెక్కనేలన్ని ముద్దులు పెడతాడని వ్రాయబడింది కదా! దయచేసి ఆలోచించండి లేఖన సత్యాలను. ఇర్మియా గారు శ్రమలలో ఉన్నాడు. ఇంకా ఎలాంటి శ్రమలలోనికి ఇర్మియా గారి జీవితం వెళ్ళిందో దయచేసి మనం చూడగలిగితే ప్రియమైన వారలారా, ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. అనుదినము ఒక రొట్టెతో బ్రతికాడు అనేక దినములు. 3 పూటలు మనిషికి ఆహారం కావాలి అన్నది మనకు తెలుసు కదా! ఒకే రొట్టెతో బ్రతుకుతున్నాడాయన. అది చాలదని గోతిలోనికి దింపారు. బురదలో దిగబడిపోయాడు. బురదలో దిగబడినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఇంట్లో ఉండి తినడానికి ఆహారం లేకపోతేనే కష్టాలు, కన్నీళ్లను మాట్లాడుకుంటాం కదా! తినడానికి ఆహారము లేక బురదలో దిగబడిపోయిన ఆ స్థితిలో ఉన్నాడు ఇర్మియా గారు. చూసారా? ఇర్మియా గారి పరిస్థితిని ఆలోచిస్తున్నప్పుడు దేవుని మాటలు నిజాన్ని చెప్పేవారికి ఎన్ని కష్టాలు ప్రియమైన దేవుని పిల్లలారా. అప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించండి. గోతిలో దిగబడిపోయాడు. ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, 38వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేతుకొని ఆ గోతిలో నుండి వెలుపలకు తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. నెబుకద్నెజరు వస్తాడు, మీరక్కడికి వెళ్ళండి, దేవుడు మీకు తోడై ఉంటాడు, మరలా తీసుకొని వస్తాడు అని ఈ మాటలు వాళ్ళకి ఎంత మాత్రము రుచించటం లేదు. ఎంత మాత్రమును రుచించటం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ యెహోవా వాక్కు అదే. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మనకు కష్టాన్ని కలిగించి, దుఃఖాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అయినా నమ్మి తీరాలి. అయినా నమ్మి తీరాలి. అబద్ధములు అందంగా ఉంటాయి. ఇదే నిజమనుకున్నట్లుగా ఉంటాయి. అప్పుడప్పుడు మనమే అంటాం కదా! నిజం చేదుగా ఉంటుంది, అబద్ధం తియ్యగా ఉంటుంది అని. మీరు ఆలోచించండి. ఇర్మియా గారి జీవితంలో శ్రమలొచ్చాయి. అలాని శ్రమలలోనే కూరుకొని పోయాడా? లేదే. కొంచెము కాలము ఆ శ్రమలుంటాయి. తర్వాత దేవుడు స్థిరపరిచి బలపరుస్తాడు ప్రేమన వారలారా. కానీ మాట వినని వారికి, మాట వినని వారికి ఇదిగో ఆ కష్టాలు, కన్నీళ్లతోనే జీవితాలు ముగిసిపోతాయి ప్రేమన దేవుని పిల్లలారా. మరి ఇర్మియా జీవితం ఎలా మరలా ఆ స్థితిలో నుంచి బయటపడ్డాడో మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం 3, 4 వచనాలు చూడండి. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకీ గతి పట్టినది. ఆలకించుము.
ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. ఇర్మియా గారితో మాట్లాడుతున్న మాటలు ప్రియమైన వారలారా. 40వ అధ్యాయము 1వ వచనం చూడండి. రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండియు యూదాలో నుండియు బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడి ఉన్న యిర్మీయాని తీసుకొని రామాలో నుండి పంపివేయగా దేవుడు నా ద్వారా చెప్పిందే చేశాడు అని యిర్మీయా గారు మాట్లాడుతున్నారు. యిర్మీయా ఆ బందీ జనులలో నుంచి బయటపడ్డాడు ప్రియమైన వారలారా. చివరిగా ఎక్కడున్నాడో చూడండి 6వ వచనం. యిర్మీయా మిస్పాలో నుండి అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్ళి అతనితో కూడా దేశములో మిగిలిన ప్రజల మధ్య కాపురముండెను. కష్టాలలో నుంచి బయటపడ్డాడు. దేవుని మాటలు నిజం చెబితే కష్టమే కలుగుతుంది, కానీ కష్టాలు కన్నీళ్లు ఎక్కువ కాలం ఉండవు ప్రేమన దేవుని పిల్లలారా. మరలా యిర్మీయా గారు బయటపడ్డారు. కానీ అబద్ధాన్ని నమ్మి ప్రజలకిష్టమని అబద్ధాలనే మనము కూడా బోధిస్తే దేవునికి ద్రోహం చేసిన వారం అవుతాం. మన జీవితాలు ఎంత నాశనానికి వెళ్ళిపోతాయో హనన్య అబద్ధ ప్రవక్త జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ప్రేమన వారలారా. దయచేసి ప్రజలకిష్టమైన బోధ కాదు, దేవుడు చెప్పమన్నది చెప్పాలి. ప్రజలు కూడా దేవుడు చెప్పిన మాట వినాలే తప్ప మాకు కష్టంగా ఉంది అని తిరుగుబాటు చెయ్యటానికి వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు జీవితంలో కూడా కష్టాలు కన్నీళ్లు ఉన్నవి. కానీ ఆ కష్టాలు కన్నీళ్లకు ఆయన భయపడి బోధను అబద్ధానికి మార్చలేదు. ప్రజలు విన్నా వినకపోతున్నా నిజాన్ని చెప్పాడు. నిజాన్ని చెప్పి ఇదిగో ఆ సత్యం వైపుకు మరలమని ఆయన బోధించాడు ప్రేమన వారలారా. ఆయన బోధ అధికారము కలిగిన వానిగా ఉంది ప్రేమన దేవుని పిల్లలారా. చాలామంది యేసుక్రీస్తు బోధను విని కూడా ఆయన మీద పగపట్టారు. ఆయనను శ్రమల పాలు చేయాలని చూశారు. ఆయనను చంపాలని చూశారు. చివరికి శిలువ మరణములోనికి ఆయన వెళ్ళి ఎంత శ్రమ పడ్డాడో మనకు తెలుసు. కానీ ఏం జరిగింది? శిలువ మరణాన్ని గెలిచి ఆయన రక్షకుడుగా ఈరోజు నిన్ను నన్ను ఆకర్షిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. శ్రమలు ఎంతకాలం ఉన్నవి ఆయన జీవితంలో. ఆ శ్రమల తర్వాత మృత్యుంజయుడై అనేకులకు రక్షణ కలిగించు లోక రక్షకుడుగా ఉన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఆయనను శ్రమల పాలు చేసిన వారు ఏదైనా ఆనందాలతో సంతోషాలతో కలకాలం ఏమైనా ఉన్నారా? లేదు కదా. కాబట్టి దయచేసి ఆలోచించండి. నీ జీవితంలో నా జీవితంలో వస్తున్న కష్టాలు ఎప్పటికీ ఉండవు ప్రేమన వారలారా. శ్రమలలో దేవుని మాటలను నమ్మగలగాలి. ఆ మాటలు ఎలా ఉంటాయో తెలుసా? నమ్మకము లేనట్లుగా ఉంటాయి, అయినా నమ్మి తీరాలి. శ్రమలలో కష్టాలు కన్నీళ్ళుగా తొలగిపోవేమో అన్నట్లుగా పరిస్థితులుంటాయి, కానీ నువ్వు విశ్వసించాలి. యేసుక్రీస్తు మరణాన్ని గెలుస్తానని విశ్వసించినప్పుడు ఈ కష్టాలలో నుంచి బయటపడగలనన్న నమ్మకం నీలో లేదా? యేసుక్రీస్తు శ్రమలనగానే కేవలం శిలువ శ్రమలు మాత్రమే కాదు, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో యూదుల కుట్రల వలన, పరిసయ్యుల వలన, శాస్త్రుల వలన, ప్రధాన యాజకుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ప్రేమన దేవుని పిల్లలారా. యిర్మీయా జీవితం ఎలా మరలా బయటపడ్డాడో యేసుక్రీస్తు కూడా శ్రమలలో నుంచి మరలా బయటికి వచ్చాడు. ఆయన సర్వాధికారము కలిగిన వాడుగా ఉన్నాడు ప్రేమన వారలారా. ఇప్పుడు ఆలోచించండి, నీ జీవితంలో నా జీవితంలో కలుగుతున్న శ్రమలు ఎంతకాలం ఉంటాయి? ఆ శ్రమలలో దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడన్న భావనలోనికి మనం వెళ్ళిపోతాం ప్రేమన వారలారా. కానీ నమ్మకంగా ఉండు. శ్రమలలో నమ్మకముగా ఉండు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆయన వచ్చి మనల్ని పరలోకానికి తీసుకుని వెళతాడు. నమ్మగలవా ఈ మాటలు?
ఇదిగో పరిస్థితులు, కష్టాలు, కన్నీళ్ళ మధ్య నమ్మలేనట్లుగా ఉంటాయి. కానీ దేవుని మాట నీవు నేను నమ్మి తీరాలి ప్రేమల వారలారా. నెబుకద్నెజరు వస్తాడు అన్న మాట ఇశ్రాయేలీయులు నమ్మలేదు. కానీ జరగలేదా? నెబుకద్నెజరు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళుతాడు. 70 ఏళ్ల వరకు శిక్ష అన్నారు. నమ్మలేదు. కానీ జరగలేదా? ఈరోజు ఇశ్రాయేలీల పరిస్థితుల మధ్య నీవు నేను ఉన్నాము. దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని? రెండవసారి తన కుమారుడు రానున్నాడు. రక్షణ పొంది సిద్ధపడిన వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి, రక్షణ లేని వారికి శిక్ష అంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. నమ్మగలుగుతున్నారా? ఎంతోమంది చనిపోతున్నారు. వాళ్ళందరూ శిక్షలోనికి వెళ్ళిపోతారా? ఆకాశం తెరవబడుతుందా? ఆయన వస్తాడా? రెండవ రాకడ గురించి ఎప్పటి నుంచో మనం వింటున్నాము అని మనము కూడా నమ్మకాన్ని కోల్పోయిన స్థితిలోనికి వెళ్ళిపోయామేమో. ఒక్కసారి నీ రక్షణను, నీ విశ్వాస జీవితాన్ని పరీక్షించుకో. దేవుని మాటల యందు లక్ష్యముంచి ఆయన కొరకు బ్రతకాలి అన్న ఆశ కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఏమండి, ఒక ఆనందం రావాలి అంటే ఒక శ్రమ రావాల్సిందే కదా! ఆ శ్రమలే ఇప్పుడు మనకొచ్చాయి. ఈ శ్రమల తర్వాత ఆనందం మన జీవితాలలో ఉంటుంది ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి లేఖన సత్యాలను నీవు నేను గుర్తించగలిగితే ఎంత మేలు, ఎంత మేలు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు, అమ్మో ఇవి జరగదేమో అన్నట్లుగా, ఇది కాదేమో అన్నట్లుగా పరిస్థితులను చూస్తున్నప్పుడు ఇదిగో లోకపు మాటే నమ్మగలిగేటట్లుగా ఉంటుందేమో. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. యేసుక్రీస్తు రెండవ రాకడలో నీవు నేను రక్షింపబడాలి అంటే ఆయన యందు విశ్వాసముతో కొనసాగుతూ శ్రమలలో కూడా ఆయనను నమ్మగలిగితే మనకు విడుదల కలుగుతుంది. యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదకొచ్చి నిన్ను నన్ను పరలోకానికి తీసుకొని వెళతాడు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. ఇర్మీయా గారి జీవితాన్ని చూడగలిగితే శ్రమలు కనపడుతున్నాయి. ఆ శ్రమలలో నుంచి విడుదల కనపడుతుంది. ఇప్పుడు నీ జీవితం, నా జీవితంలో కూడా శ్రమలు కనపడుతున్నాయి. ఈ శ్రమలలో నుంచి విడుదల కూడా ఉంది. దయచేసి లోకం వైపు చూడకు, లోకాన్ని నమ్మకు. అనేకులు నీతో మాట్లాడుతుంటారు, కానీ వారి మాట నమ్మడానికి వీలు లేదు. అలా నమ్మి ఇశ్రాయేలీలు మోసపోయారు ప్రేమన దేవుని పిల్లలారా. నీవు నేను కూడా పరిశుద్ధ లేఖనాలు మన కళ్ళ ముందున్నవి. లేఖనాలు చేదుగా ఉన్నా మనం వినాలి. ఆ లేఖన సత్యాలను బట్టి మనం ముందుకు వెళ్ళాలి ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి మనం చూస్తున్నప్పుడు ఈ మాటలను మనల్ని ఆదరించాలి. ఇర్మీయా గారి వలె సత్యము కొరకు నిలబడగలగాలి. యేసుక్రీస్తు వలె ఇదిగో రక్షకుడుగా ఆయన భూమి మీద ఎన్ని శ్రమలలో ఆయన నిలబడ్డాడో మనందరికీ తెలుసు. కాబట్టి అబద్ధం వైపుకు వెళ్లకుండా సత్యము కొరకు నిలబడి మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళగలిగితే గొప్ప బహుమానము, గొప్ప ఆనందము మన జీవితంలో ఉంటుంది. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఈ మాటలు మనలందరినీ బలపరచాలి అని కోరుతూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని బలపరుస్తున్నారు. అసత్యం వైపు వెళ్లకుండా నాయన సత్యములో మా జీవితాలను స్థిరపరుచుకుని నీ మాటలు కఠినంగా ఉన్న నమ్మి నీ కృప కొరకు ఎదురు చూడగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ చిన్న జీవితంలో నాయన గొప్ప ఆనందము మాకున్నదని ఎరిగి నాయన విశ్వాసములో స్థిరులుగా ఉండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా మలచండి. అనేకులు విశ్వాసములో స్థిరపరచుటకు, రక్షణలోనికి రాగలుగుటకు నాయన సహాయాన్ని అనుగ్రహించండి. ఈ టీవీ కార్యక్రమాల కొరకు ఇదివరకు సహాయం చేసిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు సహాయం చేస్తున్న నీ పిల్లలకు కూడా నాయన తండ్రి ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని అనుగ్రహించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన నీ కృపతో బలపరచండి నాయన. తండ్రి యవన కాలంలో ఉంటున్న నీ పిల్లలు దుష్టుడి హస్తాలలో నుంచి నాయన బయటపడి రక్షణలోనికి రాగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి.
కుటుంబాలలో నెమ్మదిని నాయన, శాంతిని, సమాధానాలను నెలకొల్పమని మిమ్మల్ని కోరుకుంటున్నాం నాయన. తండ్రి, ఇదిగో నాయన రాకడకు గుర్తులు కనపడుతున్నప్పుడు నాయన సిద్ధపడి నీ కుమారుడైన యేసుక్రీస్తు కొరకు కనిపెట్టగలిగే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేతులు ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో